హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మెట్రో విస్తరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ కు మెట్రోను తీసుకొచ్చింది, దాన్ని అభివృద్ధి చేస్తోంది పూర్తిగా కేంద్ర ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇంతలా సహకరిస్తూ ఉంటే మెట్రో విస్తరణను అడ్డుకుంటోందంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని రామచంద్రరావు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. మీ లోపాలు పెట్టుకొని మీ చేతగానతనాన్ని ఈరోజు మా మీద రుద్దే ఎట్లండి? మెట్రో వచ్చిందే తెచ్చిందే మేము, మెట్రోకు శాంక్షన్ ఇచ్చిందే మేము, మెట్రో ఇనాగ్రేట్ చేసిందే నరేంద్ర మోదీ, ఫేజ్ 2 ఫేజ్ 3 కూడా ఈరోజు ఒప్పుకున్నదే మేము. మీకు చేతగాత కాకపోతే కిషన్ రెడ్డి గారి మీదనో బీజేపీ మీదనో ఎందుకంటే మీరు బండాలు చేస్తారు? అబద్ధాలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ మీరు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదు? మీరు డిపిఆర్ ఇచ్చిన తర్వాత మీకు ఏదైతే సలహా మీకు రిలీజ్ చేసే ముందు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహా అది మీకు నచ్చగా ఈరోజు సాంకేతికమైనటువంటి లోపాలు మీరు చేసుకొని ఏ విధంగా సబ్మిట్ చేయాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ మీకు తెలవక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీకు అనుభవం లేక, మీ పొరపాటు వలన ఈరోజు తెలంగాణ హైదరాబాద్లో ఈ యొక్క మెట్రో రైలు ఆగిపోయిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది కేంద్ర ప్రభుత్వంగానే కేంద్ర ప్రభుత్వ మంత్రులు అనగానే కిషన్ రెడ్డి గారు అన్నమాట ఆగలేదు. పైపెచ్చు కిషన్ రెడ్డి గారు ప్రతిసారి తెలంగాణ విషయంలో మేమే అనేక సార్లు బీజేపీ నాయకులం మేము అనేక సార్లు మేము మంత్రులను కలిసాము. తెలంగాణకు ఇది రావాలి, అది కావాలి అడిగాను. కాబట్టి ఇప్పటి వరకు తెలంగాణకు 13,000 కోట్ల రూపాయలతోని ఈరోజు డెవలప్మెంట్కు ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం.